స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అయ్యప్ప స్వామి ధర్మ సంధ్యాలో ఒక సందేహం రావటం, స్వాములకి రావటం జరుగుతుంది. కన్యాస్వాములకి గురుగారండి, నేను మాలధారణ వేసుకున్న వంటి 41 రోజుల్లో నవంబర్ మాసం, డిసెంబర్ మాసాలు ఎప్పుడైనా మా అమ్మగారి, మా నాన్నగారి ఒక తిథి వస్తుంది. ఆ తిథి చేసే సమయంలో మేము పిండ ప్రదానం చేయవచ్చా, చేయకూడదా అని ఆయన ఒక సందేహం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన చేస్తుంటా, అంటే ఇప్పుడు సీనియర్ గురుస్వాములు అంటే అది వేరే విషయం, వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే తొలిసారి మాలధారణ వేసుకున్నటువంటి కన్యాస్వాముల గురించి మనం మాట్లాడటానికి కోరుతున్నాం. నాన్న, భగవంతుడికి అన్న ముందు అమ్మ నాన్న మనకు అవసరం. వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు మనకి చాలా అవసరం. ఎందుకు అవిడంటే, నువ్వు ఎటువంటి వ్రతాలు ఉన్నటప్పటికీ వారి సంవత్సరానికి వచ్చేవంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథికి పిండ ప్రదానం చేయడం అనేది చాలా అవసరం. భోజనం చేయకూడదు. అక్కడ పెట్టినవంటి ఏదైతే పడేళ్ళు అంటారు కదా, మరి ఫోటో దగ్గర పెట్టేవంటి ప్రసాదం అది మాత్రం నువ్వు స్వీకరించకూడదు. కాబట్టి పిండ ప్రదానం చేసి తర్వాత నువ్వు ఆ ఒక ఉపనయనం కానీ ఏదైనా మార్చుకొని మళ్ళీ కొత్త ఉపనయనం వేసుకొని ఆ ఒక కార్యక్రమాల్లో పాల్గొనుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఇది. వారి ఒక అనుగ్రహ కటాక్షం కూడా లభ్యమవుతుంది. అవి గురుగారండి, మరి చాలా మట్టుకు పిండ ప్రదానం చేయకూడదు కదా అంటారు. మీరు చూడండి, ఇరుముడి తీసుకొని పంబకు వెళ్తారు. మీకు అక్కడ చుట్టూ ఆ పంబ నది దగ్గర అంతా కూడా పిండ ప్రదానం చేస్తారు. శ్రీరామచంద్రుడు పంబకు చేరిన తర్వాత దశరథ మహారాజు చనిపోయారన్న ఒక వార్త రావటం అనేది జరిగింది. అప్పుడు అక్కడ ఆ రోజుల్లో ఆయనకు అక్కడ పిండ ప్రదానం చేశారు శ్రీరామచంద్రుడే. సో అటువంటి శ్రీరామచంద్రుడు మహావిష్ణువే అక్కడ పిండ ప్రదానం చేసిన సందర్భాల్లో ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా పిండ ప్రదానాలు చేస్తారు. కాబట్టి మీ యొక్క తిథి మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు చక్కగా మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించండి. ఎటువంటి నిషిద్ధమైనటువంటి కాదు. స్వామి ఎటువంటి సంతోషపడతారు. ఇంకా అయ్యప్ప స్వామి సంతోషపడతారు. అయ్యప్ప స్వామి ఏంటి, తన తల్లి కోసం పులిపాల కోసమే అడవికి వెళ్ళినటువంటి మహా వ్యక్తి ఆయన. అటువంటి కార్యక్రమాలు మీరు ఎటువంటి కూడా అంటే అది మహిళా తీటు కదండి అంట. ఎటువంటి మహిళా తీటు అంటే ఎవరైనా అంతిమ సంస్కారము ఎవరైనా పోతే మాల తీసేయాలే తప్ప తిథులు నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రం మీరు ధారాళంగా పిండ ప్రదానం చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏ వ్రతాలు ఉన్నటప్పుడు అక్కడికి చేసుకోవచ్చు. స్వామియే శరణమయ్యప్ప.